సో హై ఫ్రెండ్స్, నా పేరు సాయికిరాన్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, D2 ఎపిసోడ్ 293కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు డేట్ ఏమైనా చూసుకున్నట్టయితే ఫస్ట్ డేట్ వచ్చేసరికి 14 సెప్టెంబర్ 2021 అండ్ టైం అని చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 5:30 PM అండ్ డే అయినా చూసుకున్నట్టయితే ఇవాళ వచ్చేసరికి మనకు ట్యూస్డే. సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోయాం. సో దాంట్లో మనం ఫస్ట్ న్యూస్ అయినా చూసుకున్నట్టయితే టెక్ న్యూస్లో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు రెడ్మీ నుంచి. సో రెడ్మీ వచ్చేసరికి రెడ్మీ G సిరీస్ ఇదైతే ఉన్నాయో సో జీ సిరీస్ అని చెప్పేసి మనకు ఒక కొత్త సిరీస్ అయితే క్రియేట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో రెడ్మీ అంటే రియల్మీలో G సిరీస్ అయితే చూసాం మనం వచ్చేసరికి. బట్ సరికి రెడ్మీలో G సిరీస్ అనేది నాకు ఇంతవరకు అయితే కనవలేదు. మీకు కూడా అయితే ఇప్పుడు వచ్చేసరికి రెడ్మీలో G సిరీస్ అనేది మనకు వచ్చేసరికి సెప్టెంబర్ 22 అయితే G సిరీస్ ఫోన్స్ అనేవి చైనాలో ఆఫీషియల్గా లాంచ్ చేయబోతున్నట్టు ఇలా పోస్టర్ ద్వారా అయితే టీజ్ అయితే వేసారు. ఒకసారి మీరు స్క్రీన్ మీద చేయవచ్చు. సో ఇవి వచ్చేసరికి మనకు జస్ట్ సెప్టెంబర్ 22 అయితే లాంచ్ అయితే కాబోతున్నాయి. సో లాంచ్ అయిన తర్వాత చూడాలి మనకు అసలు ఈ సిరీస్కు ఏమన్నా హైప్ ఉంటుందా, లేకుంటే అన్ని నార్మల్ సిరీస్ లాగే తీసుకొస్తారా, ఏం జరుగుతుంది సిరీస్ అనేది మనకు కొన్ని రోజులు అవి వెయిట్ చేస్తే అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒకసారి OnePlus నుంచి. సో OnePlus వచ్చేసరికి OnePlus 9 RT ఈ ఫోన్ అయితే ఉందో. సో ఇది వచ్చేసరికి మనకు అక్టోబర్ 15 అయితే లాంచ్ చేయబోతున్నట్టు లీక్స్ వీళ్ళైతే రిపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో వీళ్ళ రిపోర్ట్ అనేది మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ కరెక్టే ఉంటుంది. సో లీక్స్ అనేవి ఇస్తూ ఉంటారు వీళ్ళు వచ్చేసరికి. బట్ సరికి దీంట్లో ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, ఎంతవరకు ఏం జరుగుతుంది ఈ లీక్స్ అనేది తెలియదు. బట్ వచ్చేసరికి మొత్తం మీద అయితే మనకు అక్టోబర్ 15 అయితే మనకు మొత్తం మీద ఇవి OnePlus 9 RT అనే ఫోన్ అయితే లాంచ్ కాబోతున్నాడు వస్తుంది. సో చూద్దాం. OnePlus 9 RT అంటే ఇది కూడా మనకు వచ్చేసరికి బడ్జెట్ అని చెప్తారు వీళ్ళు వచ్చేసరికి. బట్ వచ్చేసరికి ఎట్లాగో 20,000 పైనే పెడతారు. సో నేను అనుకునేది సేమ్ మనకు వచ్చేసరికి 700 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది, Qualcomm Snapdragon 700 సిరీస్ ప్రాసెసర్ తోటి. అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి మేబీ మనకు వచ్చేసరికి 25 ఎబోనే ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం, మనం వెయిట్ చేసి వీళ్ళు ఎంత ప్రైజ్లో లాంచ్ చేస్తారని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒకసారికి సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ వచ్చేసరికి సామ్సంగ్ oneui ఏదైతే ఉందో మనకు వచ్చేసరికి oneui 3.0 అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నడుస్తుంది. అయితే మనకు వచ్చేసరికి oneui 4.0 మనకు వచ్చేసరికి బీటా రిజిస్ట్రేషన్స్ అయితే వీళ్ళైతే స్టార్ట్ అయితే చేశారు. సో ఈ బీటాలో మనకు వచ్చేసరికి Android 12 అయితే కలిపి అయితే రాబోతుంది. సో ఈ బీటా అనేది మీకు కావాలనుకుంటే రిజిస్ట్రేషన్స్లో అయితే మీరైతే పాల్గొని అయితే మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోండి. మీకైతే బీటా అప్డేట్ అయితే మీరైతే చేసుకోవచ్చు. సో OTA లింక్ ద్వారా మీకైతే పంపిస్తారు వీళ్ళు వచ్చేసరికి. మీకు కనుక ఇంట్రెస్ట్ అనుకుంటే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి వీళ్ళ కమ్యూనిటీ ఫారమ్స్లోకి వెళ్ళి, సామ్సంగ్ కమ్యూనిటీ ఫారమ్స్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒకసారికి మీజో నుంచి. సో మీజో వచ్చేసరికి మీజో 18 సిరీస్లో ఫోన్స్ అనేవి తీసుకురాబోతున్నట్టు సెప్టెంబర్ 22 వీళ్ళు వచ్చేసరికి అఫీషియల్గా మనకు పోస్టర్ ద్వారా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఇవి వచ్చేసరికి మనకు సెప్టెంబర్ 22 అయితే లాంచ్ కాబోతున్నాయి. బట్ సరికి ఇండియాకి తీసుకురావాలి, జస్ట్ చైనాకే తీసుకొస్తారు. సో చూడాలి మనకు ఒకసారి లాంచ్ అయిన తర్వాత నేను మీకు అయితే మళ్ళీ అయితే ఇంటిమేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒకసారి ఒప్పో నుంచి. సో ఒప్పో వచ్చేసరికి ఒప్పో Find X3 Pro ఇదైతే ఉందో. సో ఇది వచ్చేసరికి 2 ఇమేజెస్ అయితే లీక్ అయితే అయ్యాయి. సో ఒకసారి మీరు స్క్రీన్ అయితే ఇవ్వచ్చు. సో లీక్ కాదు, వీళ్ళే రివీల్ అయితే చేస్తారు మనకు వచ్చేసరికి. సో ఇది వచ్చేసరికి మనకు సెప్టెంబర్ 16 అయితే లాంచ్ కాబోతున్నది. సో మనకు వచ్చేసరికి ఎల్లుండే. సో అవి లాంచ్ అయిన తర్వాత మళ్ళీ మీకైతే నేనైతే మళ్ళీ ఇంటిమేట్ అయితే చేస్తాను. సో బట్ ఇది వచ్చేసరికి ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారనే మ్యాటర్ అయితే తెలియదు. ఇండియాకు లాంచ్ చేసిన తర్వాత దీని గురించి మళ్ళీ అయితే మనం అయితే డిస్కస్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం వచ్చేసరికి రియల్మీ నుంచి. సో రియల్మీ వచ్చేసరికి రియల్మీ GT Neo 2 ఇదైతే ఉందో. సో ఇది వచ్చేసరికి మనకు బ్లాక్ మింట్ అని చెప్పేసి ఒక కలర్ అయితే టీజ్ అయితే వేసారు. ఒకసారి మీరు స్క్రీన్ అయితే చూడవచ్చు. సో బ్లాక్ మింట్ అంటే మనకు వచ్చేసరికి ఏం లేదు. సో ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది వచ్చేసరికి అంతే. సో కొంచెం మధ్యలో ఒక ఎల్లో ఇటు సైడ్ మనకు వచ్చేసరికి ఒక వన్ సైడ్ బ్లాక్ కలర్ స్ట్రిప్ లాగా ఒక గీత అయితే ఉన్నాయి రెండు వచ్చేసరికి. అంతకుమించి అయితే ఏం లేదు. బట్ వచ్చేసరికి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ వీళ్ళు వచ్చేసరికి బ్లాక్ మింట్ అయితే పిలుస్తున్నారు. ఒక కొత్త కలర్ అయితే మనకి బయటకి అయితే వచ్చింది మొత్తం మీద. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి. సో యాపిల్ వచ్చేసరికి యాపిల్ iOS 14.3 అప్డేట్ అయితే వీళ్ళైతే రోడ్ అయితే చేశారు. ఒకసారి మీరు చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు, మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో మనకు వచ్చేసరికి ఈ అప్డేట్లో వీళ్ళు వచ్చేసరికి మనకు మెయిన్లీ లూప్ హోల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో ఇవైతే సాల్వ్ అయితే చేసినట్టయితే చెప్తున్నారు. సో ఫోన్ లూప్ ఇష్యూస్ అయితే. సో లూప్ ఇష్యూస్ అంటే చిన్న ఇష్యూ ఏం కాదు. సో మేజర్ అప్డేట్ అయినా చెప్పుకోవచ్చు ఇది ఒకటైతే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి మళ్ళీ యాప్ నుంచి అని చెప్పొచ్చు. సో ఇవాళ నైట్ 10:30కి అయితే మనకు వచ్చేసరికి ఇండియన్ టైం ప్రకారం అయితే కాలిఫోర్నియాలో మనకు స్టీవ్ జాబ్స్ థియేటర్లో మనకు అసలు యాపిల్ ఈవెంట్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో దీనిలో వచ్చేసరికి మనకు iPhone 13 అయితే ఖచ్చితంగా లాంచ్ అయితే కాబోతుంది. బట్ సరికి iPhone 13తో పాటు మనకు అడిషనల్గా ఏమేమి లాంచ్ చేస్తారనే మ్యాటర్ అయితే తెలియదు. సో ఒక 4 రోజులు ఆగితే మనకు అడిషనల్గా ఏం లాంచ్ చేస్తారు. సో
మనకు ఇంకొక 5-6 గంటల అయితే మొత్తం అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో దీని గురించి నేను సపరేట్ వీడియో, డెడికేటెడ్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో ఈ ఈవెంట్ గురించి, సో ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత రేపు అయితే సో మనకు వస్తే దీని తర్వాత దీని గురించి అయితే ఏమైనా మాట్లాడుకోవాలి. సో మెయిన్లీ ప్రైజెస్ బట్టి అయితే మనమైతే సో ఈ వీడియోలో అయితే ఎంత ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం ట్రై చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఎల్సీ మై నెక్స్ట్ వీడియో అంటే సాయికిరణ్ సైనింగ్ అవుట్. బై బై.